హలో! నేను మింత్రా నుండి 3 పీస్ సెట్స్ తీసుకున్నా 2. అవి ఎలా వచ్చాయో అన్బాక్స్ చేద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. అవును. నాకు డైలీ ఏసుకోవడానికి క్యాజువల్‌గా నార్మల్ టాప్స్ ఉన్నాయి గానీ 3 పీస్ సెట్స్ ఏమీ లేవు. ఉన్నాయి గానీ ఫ్యాన్సీ టైప్‌లో ఉన్నాయి. డైలీ వేర్ ఏమి లేవు. సో, అందుకే నేను తీసుకున్నా ఇవి. ఎలా వస్తాయో తెలీదు. 2 నచ్చినియి. నచ్చితే 2 ఉంచేసుకుంటా. లేదంటే 2 రిటర్న్ పెట్టేయడమే. ఓకే. ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం. నేను ఇట్లా కాస్ట్ అండ్ డీటెయిల్స్ తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్. దీని కలర్ అయితే బాగుంది. లావెండర్ కలర్. లావెండర్. టడా! నాకెందుకు కొత్త బట్టలు ఓపెన్ చేయాలనిపించదు తెలుసా? ఎందుకంటే నాకు తర్వాత మడత పెట్టడం రాదు కాబట్టి. ఓహ్! టాప్ ఇలా ఉంది. స్మాల్ సైజ్ ఇది. స్మాల్ సైజ్ తీసుకున్నా. 36 స్మాల్. నెక్స్ట్ ఇది కాటన్ కాదు, రేయాన్ యాక్చువల్లీ. అండ్ ప్యాంట్ కూడా ప్లెయినే వచ్చింది. స్ట్రైట్ ప్యాంట్ ఇది. అండ్ నెక్స్ట్ దుపట్టా ఒకటి కొంచెం డిజైన్ వచ్చింది. మిగతా ప్యాంట్ అండ్ డ్రెస్ అయితే ప్లెయినే. క్వాలిటీ అయితే బాగానే అనిపించింది. ఇది ఎలా ఉందో వేసుకుంటే కానీ తెలియదు. నాకు బాగుంటుందా లేదా అని డౌట్. మెయిన్లీ నేను క్వాలిటీ పక్కన పెట్టిన తర్వాత డ్రెస్ నాకు బాగుంటేనే ఉంచుకుంటాను, లేదంటే ఉంచుకోండి. అదేం పిచ్చో నాకు కూడా తెలియదు. దీని తర్వాత నేను వేసుకొని కూడా చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ ఇది అయితే అన్బాక్స్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఎలా ఓపెన్ చేయాలి? ఇక్కడేమో డు నాట్ టచ్ హియర్ టు ఓపెన్ 456 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకెక్కడ కట్ చేయాలి? ఇక్కడ కట్ చేయాలా? ఓకే, ఏదో వచ్చేసింది. నెక్స్ట్ ఇది వైట్ కలర్లో ఉంది. ఇది కూడా కాటన్ కాదు, వేరే. ఇది ఎందుకు కొంచెం బాగా అనిపించింది నాకు. ఎందుకంటే వైట్ చూడగానే ఎందుకో ముందర వచ్చేసింది నాకు తెలియకుండానే. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది కానీ కాకపోతే కొంచెం లాంగ్ ఉంది. లాంగ్. ఇది టాప్. ఇది కూడా స్మాల్ సైజే. మన సైజ్ స్మాల్ కాదు, ఎక్స్ట్రా స్మాల్ చెప్పాలంటే. కాకపోతే దాంట్లో ఎక్సెస్ అవైలబుల్గా లేదని చెప్పి స్మాల్ తీసుకున్నా. దిస్ ఇస్ స్మాల్ సైజ్. ఓకే. ఇది టాప్ అండ్ దిస్ ఇస్ ప్యాంట్. ప్యాంట్ బాగుంది కదా, నాకు ప్యాంట్ నచ్చింది. సో అందుకే ఇది తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్. ఇప్పుడు ఇది దుపట్టా. సో ఇది వేసుకునే టైం వచ్చేసింది. వేసుకొని వస్తా. ఓకే. ఫస్ట్ డ్రెస్ వేసుకున్నాక ఇలా ఉంది. ఇక్కడ కొంచెం టైట్గా ఉంది, స్మాల్ సైజు. మిగతా ఇదంతా ఓకే, కరెక్ట్గా సరిపోయింది. అండ్ ప్యాంట్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోయింది. కాకపోతే కొంచెం ప్లెయిన్ అయ్యేట్టు అనిపించింది. కలర్ మాత్రం చాలా బాగుంది. మరీ ఎక్కువ సింపుల్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు. మిగతాదంతా ఓకే ఓకే అంటే బాగుందని. సైడ్కి కూడా చిన్న వేసుకున్నాను కానీ చాలా బాగా నచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. దీన్ని ఉంచాలో రిటర్న్ పెట్టాలో మా మమ్మీ డిసైడ్ చేసింది. ఎందుకంటే మా మమ్మీ ఇంటి దగ్గర లేదు. ఇదంతా రేయానే, కాటన్ ఏం కాదు.
దీనికి వచ్చి నేను 5కి 3 ఇస్తా రేటింగ్. నెక్స్ట్ డ్రెస్ వేసుకొస్తా. ఇది ఇంకో డ్రెస్, కానీ ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందంటే ఈ డ్రెస్ జోలికి వెళ్ళకపోవడమే బెటరు. ఇక్కడ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, నాకు అస్సలు నచ్చలేదు. పిక్చర్లో చూసినప్పుడు చాలా బాగుంది అనిపించింది, కానీ ఇది వచ్చేపాటికి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. డ్రెస్ చున్నీ అంత ట్రాన్స్పరెంట్గా ఉంది. సో ఇది రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇక్కడ లోపల నా ప్యాంట్ కూడా కనిపిస్తుంది. నేను ప్యాంట్ వేసుకున్నాను కదా, ఇది ప్యాంటు, ఈ డ్రెస్ దీంట్లో నుండి నా ప్యాంట్ కనిపిస్తుంది. అంత ట్రాన్స్పరెంట్గా ఉంది. ప్యాంట్ ఫిట్టింగ్ కూడా అస్సలు బాగాలేదు. డ్రెస్ కరెక్ట్గా సరిపోయింది, కానీ ప్యాంట్ మాత్రం టైట్ అయిపోయింది. నాకు తెలిసి ఎక్సెస్ ప్యాంట్ ఇచ్చారేమో, నాకు అర్థం కాలేదు. చాలా టైట్గా ఉంది. కానీ ఫస్ట్ టైం నేను ప్యాంట్ చూసినప్పుడు ఇది నాకు లూజ్ అయిద్దామో అనుకున్నా. ప్యాంట్ వేసుకున్నాక కానీ అర్థం కాలేదు ఇది చాలా టైట్గా ఉందని. లేకపోతే నా బాడీ తేడా ఏమో, నాకు అర్థం కాలేదు. కానీ డ్రెస్ అస్సలు బాగాలేదు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. లోపల వేసుకుంటూ కూడా అనిపిస్తుంది. సో దీన్ని రిటర్న్ పెట్టేయడం బెస్ట్ ఆప్షన్. వీ హ్యావ్ అనదర్ పార్సల్ టు ఓపెన్. ఎందుకంటే ఆ 2 పార్సల్స్ ఒకరోజు ముందలే వచ్చాయి. ఇది వాటి నెక్స్ట్ డే వచ్చింది. మనకి తొందర ఆగదు కదా. అసలే మన కొత్త బట్టలు చూస్తేనే ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అనిపించింది. సో ఇంకా అందుకని అవి ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ డే వచ్చింది. ఈ వీడియో నెక్స్ట్ డే తీస్తున్నా. తర్వాత 2 కలిపి ఎలాగో పోస్ట్ చేస్తామని చెప్పి. సో ఇది కూడా ఓపెన్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఇంకా చెప్పాలంటే ఇంకా 2 పార్సిల్స్ ఉన్నాయి. 2 కాదు 3 అనుకుంటా. అవి ఇంకా లేట్గా వస్తాయి. అప్పటి వరకు నేను ఆగలేను కాబట్టి ముందలే ఓపెన్ చేసి ఇవి కూడా వేసుకొని చూస్తాను. అవి ఆల్రెడీ రిటర్న్ పెట్టేశాను. ఒకటేమో బాగా ప్లెయిన్ అనిపించింది, ఇంకోటేమో బాగా ట్రాన్స్పరెంట్ అనిపించింది. సో అందుకే 2 రిటర్న్ చేస్తాను. ఒకవేళ ఇది బాగుంటే ఇది ఖచ్చితంగా ఉంచుకుంటా. నా సైజ్ వచ్చేసి ఎస్ సైజ్ ఆర్డర్ పెట్టా. ఇదైతే నాకు చాలా క్యూట్ అనిపించింది ఫోటోలో చూసినప్పుడు. మరి ఎలా వస్తుందో తెలియదు. సో లెట్స్ ఓపెన్. టడా! ఫస్ట్ నాకు ఈ నెక్ నచ్చి తీసుకున్నాను నేను మెయిన్లీ. ప్లీజ్ ఈ డ్రెస్ బాగుండాలని కోరుతున్నాను, నాకు బాగా సెట్ అవ్వాలని. దిస్ ఓకే. ఈ డ్రెస్ లోపల బిల్ కూడా ఇచ్చారు, వాటికి కూడా ఇచ్చారు, చెప్పడం మర్చిపోయా. 663 పడింది ఈ డ్రెస్ నాకు. ఒకవేళ ఇది బాగోకపోతే నా పని అయిపోతుంది. ఇది టాప్, ఇది నాకు బాగా నచ్చింది. ఇది పింక్, అలానే పింక్ కాదు పర్పుల్ కాదు. ఈ కలర్ ఏంటో సెర్చ్ చేసి నేను చెప్తా. ప్రస్తుతానికి ఇదైతే మంచిగా షైన్ అవుతుంది, నాకైతే నచ్చింది. ప్యాంట్ కూడా చూద్దాం. ఇది ప్యాంట్. ఇక్కడ ప్యాంట్కి పాకెట్ కూడా ఉంది. హియర్ ఇది మన ప్యాంటు. నెక్స్ట్ దుప్పట్టా. మధ్యలో వీడియో పాజ్ అయిపోయింది, ఎందుకో నాకు కూడా తెలియదు. ఇప్పుడు మనం దుప్పట్టా ఈజ్ మై ఫేవరెట్. సో లేట్ చేయకుండా ఈ డ్రెస్ వేసుకొని చూసేస్తా. ఆఫ్టర్ వేరింగ్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. నాకైతే ఫస్ట్లో కొంచెం
డల్గా ఉన్నట్టు అనిపించింది నా ఫేస్. తర్వాత కొంచెం రెడీ అయిన తర్వాత బాగా అనిపించింది. బయట లైటింగ్లో కూడా చూపిస్తాను ఉంది వీడియో, అది కూడా చూసేయండి. ఒక లాంగ్ సెర్చ్ తర్వాత ఈ డ్రెస్ని అయితే నేను ఉంచుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఈ నెక్ డిజైన్ అండ్ ఈ స్లీవ్స్ కూడా బాగా నచ్చాయి. క్విక్గా మనం చూపించిన 3 డ్రెస్సెస్ గురించి చెప్పేస్తా. ఫస్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ డ్రెస్. ఇది పర్పుల్ కలర్ డ్రెస్. ఆ డ్రెస్ అయితే బాగుంది, క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. కానీ అది ఎందుకు కొంచెం లైట్గా అంటే ఫేస్కి అంటే డస్కి వాళ్ళు వేసుకున్నప్పుడు కొంచెం తగ్గించినట్టు అనిపించింది. ఫేస్లో ఒక గ్లో వస్తుంది కదా న్యూ డ్రెస్ అలా వేసుకున్నప్పుడు, అది కొంచెం తగ్గించినట్టు అనిపించింది. అండ్ ఇంకోటి వచ్చేసి దుపట్టా మీద మంచి డిజైన్ ఉంది, అది ఓకే ఫైన్ బాగుంది. అండ్ డ్రెస్ మీద వచ్చేసి మొత్తం ప్లెయిన్ వచ్చింది. నాకైతే అంతగా నచ్చలేదు, ఎందుకంటే డైలీ వేర్లో మరీ అంత ప్లెయిన్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, నాకు నచ్చలేదు. అదర్వైజ్ డ్రెస్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ డ్రెస్ వైట్ డ్రెస్. ఇది వైట్ డ్రెస్. ఆ డ్రెస్ అయితే అసలు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది డ్రెస్, నాకు కూడా చాలా బాగుంది. కానీ మెయిన్ మైనస్ ఏంటంటే దాంట్లో ట్రాన్స్పరెంట్ టాప్. ఆ ట్రాన్స్పరెన్సీ వల్ల ఇంకా నేను దాన్ని రిటర్న్ పెట్టేశాను. మిగతా అంతా చాలా బాగుంది. ప్యాంటు ఫిట్టింగ్ కొంచెం టైట్ అనిపించింది, సైజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఓకే బాగుంటుంది. కాకపోతే మెయిన్ కన్సర్న్ ట్రాన్స్పరెన్సీ కాబట్టి నేను అంతే వేసుకోను ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్, సో దాన్ని రిటర్న్ చేస్తాను. అండ్ ఇంకోటి పర్పుల్ లాంటిదే కానీ పర్పుల్ కాదు, పర్పుల్లో కొన్ని షేడ్స్ ఉంటాయి కదా అలాంటి డ్రెస్ ఇది. ఇది చాలా బాగుంది ఆ డ్రెస్. అండ్ అది ఫిట్టింగ్ కొంచెం లూజ్ అయింది, స్మాల్ సైజ్ అయినా కానీ దాన్ని ఫిట్టింగ్ చేయించుకుంటే సరిపోయింది. డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఆ నెక్ డిజైన్ కూడా ప్యాటర్న్ బాగుంది, స్లీవ్స్ కూడా బాగున్నాయి. సో పర్పుల్ అండ్ వైట్ డ్రెస్ రిటర్న్ చేస్తాను. ఈ ఈ డ్రెస్ ఉంది కదా మేవ్ కలర్ డ్రెస్, దాన్ని మాత్రం ఉంచుకున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది నా షెల్ఫ్లో పెట్టేసుకున్నా తీసుకెళ్ళి. సో ఈ వీడియో అయితే ఇంతే. ఓకే, టాటా.